కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన ఏది మన దేశ ఏది వ్యవస్థ ఎట్లుండాలనేది ఆనాడు ఆయన ఏది రాజ్యాంగం తయారు చేశారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒకటి అర్థమైంది, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకుంటున్నాను, కానీ ఓబీసీలకు అత్యధిక అన్యాయం జరుగుతుంది కాబట్టి వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితిని ఇప్పుడు ఏమైనాడు? హరేక్ ఆలోచన ఒకటే, ఆయన కూడా అనేది ఏంటంటే కులగానే జరగాలి అనేది మా రాహుల్ గాంధీ ఆలోచన. ఎప్పుడు లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదన్నా ఒక లా తీసుకొస్తుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. కానీ మహిళా బిల్లులో పెట్టిండ్రు, అందులో మహిళలకు అట్టడుగున్న మహిళలకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా ఏదైతే గజెట్ తీసిండ్రో, ఎవరైతే అమిత్ షా హోమ్ మినిస్ట్రీ గజెట్లో 12వ కాలంలో ఏమున్నది తెలుసా? ఇంటికి పెద్ద ఎవరు, ఇంటి పెద్ద కులమేంటి, ఎస్సీ ఉంటే ఎస్సీ రాయాలి, ఎస్టీ ఉంటే ఎస్టీ రాయాలన్నారు. బ్రాకెట్ లో అదర్స్ అంటారు. అంటే మేము అదర్స్ లో బాబు 54% ఉన్నటువంటి మా జనానికి అదర్స్ అంటారు. దాని మీద నేను ఫైట్ చేసిన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏది ఓబీసీ ఎంపీస్ ఫైట్ చేసిన, మొన్న జరిగినట్టు మహిళా బిల్లులో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రియాంక గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఫైట్ చేశారు. దానికి జోడించి డీలిమిటేషన్ అని పెట్టి, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో సంఖ్య పెరుగుతుంది అన్నారు. కానీ మరి మహిళలకు రిజర్వేషన్ లో కేవలం అగ్రకులాల వల్లే వస్తారా లేదా? దాని గురించి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకం చేయడం, ఇండియా కూటమి వ్యతిరేకం చేయడం, బిల్లు వీగిపోయింది. అయినా ఇవాళ కులంగా జరుగుతుంది. 10వ తేదీ మే 10 కూడా మీరు మీ డిజిటల్ గా మీ కులాలు చెప్పాలి అంటున్నారు. కులాలు కాదు అట, ఇండ్ల లెక్కనట. ఇళ్లలో మీ ఇంట బాత్రూమ్ ఉన్నదా, మీది చెత్త ఉన్నదా, మీ మురికి నీళ్ళు ఎక్కడ పోతాయి, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సరి అయిన నిర్ణయం, నేను మొన్న కలిసిన రాహుల్ గాంధీ గారి, సార్ మీరు అన్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఏది 10 జిల్లాలు తిరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా. కానీ ఆయన ముఖ్యమంత్రి ఎవరు ఓట్లేసారు? మేము అందరూ ఓట్లేస్తేనే గెలిచిండ్రు. బీసీలు అదే సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలలో మైనారిటీలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్ మారాబాబు, మా ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ, అదేవిధంగా ఏ పార్లమెంట్ లో కానీ. నేను ఆనాడు బిల్లు పెడితే ఐఐఎంలో బిల్లు పెట్టినాం, సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని బిల్లు కొట్టేస్తే, అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం మేము డిఫరెంట్ లాంగ్వేజ్ లో చదువుతాము, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది. అమ్మా సుప్రీంకోర్టుకు ఆల్టర్నేట్ ఏంది? పార్లమెంట్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పింది, బిల్లు పెడితే అందరూ పాస్ అయిపోయింది. ఎందుకంటే ఏ పార్లమెంట్ లో కానీ ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉంటుంది. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. మేమే ఓట్లేస్తేనే ఎవడనే గెలుస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి జనగణాన్ని మొదలు పెట్టిండు నరేంద్ర మోడీ. కపట ప్రేమ. ఇలా మా బీసీ సంఖ్యనే లేదు, బీసీ ఓటే లేదు. దీనికి నేను అడిగిన ఆ అమ్మాయి పేరు భారతి గారు, ఎవరైతే కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్, అడిగిన ఏమా
అని గజెట్ తీసిండ్రు. ఆ గజెట్లో మాది లేనే లేదు. అందుగురించి నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన మొన్న కలిసినప్పుడు, సార్ రాహుల్ గాంధీ గారు మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందరు కలిసి చేసిండ్రు. దాని తర్వాత 150 కోట్లు శాంక్షన్ చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ తీస్తే కోర్టు స్టేజ్ అయింది. ఆఖరుకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా చేశారు జంతర్ మంతర్లో. ఇప్పుడు మీరు జనగణనలో మాకు మా 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 ఊసే లేకుంటే మేము ఎందుకు చేయించుకోవాలరా బాబు? నాకు అర్థం కాదు. నీ ఇల్లున్నదా, ఇల్లు మీద సిమెంట్ ఉందా, లేకుంటే ఉష్క ఉందా అని ఇదేమిటి అని నన్ను అడిగేది. అంతేకాదు ఒక కాలంలో ఏమున్నది, మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు ఉన్నారని. ఏమిటని ఇది కాలం? ఇలాంటి కాలం పెట్టి చేస్తుంటే మేమైతే తప్పనిసరిగా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకో. మీరు రాత్రి గతంలో నేను 2002లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల సభ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ నేను పిలుస్తాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తాను, మీరు బీసీల ఇష్యూ టేకప్ చేసి ఇక్కడ మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలలో తిరగాలని చెప్పారు. ఇవాళ ఒక నాయకుడు అంటుండు, ఆయన ఏది బీజేపీ నాయకుడు ఏమంటుండు అంటే, మేము అంటే మహిళలకు వ్యతిరేకమంట. అంటే మేము మహిళలకు వ్యతిరేకం కాదు, విధానానికి వ్యతిరేక. మహిళ అంటే మాకు గౌరవం ఉండదు, మహిళ అంటే మేము రెస్పెక్ట్, అక్క చెల్లెలు అనే రెస్పెక్ట్ ఉన్నది మాకు. వాళ్ళు అన్యాయం చేయాలని కాదు. మా కింద ఉన్నటువంటి కుమరోళ్ళు ఏం కావాలి, పద్మశాలీలు ఏం కావాలి, బుద్ధిరాజులు ఏం కావాలి, గౌండ్రోళ్ళు ఏం కావాలి, మున్నూరు కాపులు ఏం కావాలి. మా లెక్క తెలియకుంటేనే మాకు సీట్లు ఎట్లా వస్తాయి, మాకు రాజకీయం ఎట్లా వస్తుంది అంటే ఇక అంత అగ్రకులాలు. అదే కొద్దిగా తెలుసుకో నరేంద్ర మోడీ, నువ్వు ఓబీసీ అంటాం, నీకు ఓబీసీ గుణం ఉన్నదా అని అడుగుతున్నా. అదే అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు వస్తారు. నేను ఇవాళ బీసీ సంఘాలకు అందరికీ పిలిపిస్తున్నా, బీసీ సంఘాలు కేవలం మీటింగ్లు కాదురా బాబు, మా లెక్కేంతో మాది కూడా ఓబీసీ అని ఇంక్లూడ్ చేస్తే అప్పుడు అందరూ కూడా ముందుకు వస్తారు. లేకపోతే ఈసారి అన్యాయం జరిగిపోతే ఇక 100 సంవత్సరాలు అయినా ఇక మాకు అడిగేటోడు ఉండడు రా నాయన. ఇక మా పరిస్థితి గంభీరమే. ఎస్సీ ఎస్టీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం ఇచ్చాడు. ఇవాళ మీరు కులగన చేసిండు, మీరే చెప్పిండ్రు కదా, రేవంత్ రెడ్డి గారు 56% ఉన్నారని చెప్పిండ్రా లేదా? అందుగురించే లోకల్ బాడీలో కూడా ఎక్కువ సంఖ్యలో సర్పంచులు గెలిచారు, చైర్మన్లు అయినరు, వైస్ చైర్మన్లు అయినరు మా బీసీలు. ఇదెక్కడ అన్యాయం అండి? నేను ఓబీసీ ఆఫీస్ కన్వీనర్ గా నేను కన్విన్స్ కాలే, కానీ కూడా మా లెక్క చెప్పమంటున్నా. కులగన అన్నప్పుడు మనకు సాంప్రదాయం ఏమిటి, భారతదేశ సంస్కృతి ఏమిటి? అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు. అందరికీ కూడా న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ఆలోచన సోషల్ జస్టిస్, అదే ఆలోచన రాష్ట్రంలో జరిగింది. కనుక తప్పనిసరిగా ఇది అయ్యే వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో పక్కనేమో గల్లీ గల్లీల హిందూ 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 అని ప్రచారం జరుగుతున్నది. ఈ దేశంలో హిందువులే ఉన్నారా బాబు? హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని పార్సీ వాళ్ళు ఉన్నారు. కానీ హిందూ దేశం చేయాలనే పన్నాగంలో నేను లెటర్ కూడా రాసిన రాహుల్ గాంధీ గారికి, పర్సనల్ గా కూడా చెప్పిన. ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగితే ఇదే ఒక ఛాన్స్. నేను ఇంకోటి కూడా చెప్పిన, అయ్యా ఇవాళనేమో అంబేద్కర్ గారిది ఏది వారం రోజులు ఆయన జన్మదిన వేడుకలు చేశారు. మీరు మొన్నేం చేసిండ్రా బాబు? పార్లమెంట్ హౌస్ లో అమిత్ షా ఏమన్నాడు? 6 సార్లు ఆయన పేరెత్తి, అరే అంబేద్కర్ ఎందుకురా మేము పూజించేది, దేవుని పూజించుతారన్నా మీకు స్వర్గానికి పోతారన్నాడు. అక్కడ కేంద్రంలో అవమానం చేస్తారు, ఈడనేమో నాటకం ఆడతారు. ఎప్పుడైనా అంబేద్కర్ స్టాచ్యూ వలగొట్టినాడు పంజాగుట్ట దగ్గర, ఏపీ
చెప్తున్నా బీజేపీ నాయకులకు ఇవాళ సోది వచ్చి మాట్లాడుతుంది. అదే కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అట్ట 2 సంవత్సరాలు 2006 to 2008 వరకు ఏది మహాత్మా జ్యోతిరావు అరే ఆయననే మా అందరికీ దేవుడు రా బాబు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతో చదువు నేర్పించిండు. అందుగురించి వాళ్ళను ఆయన మాట్లాడుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయం కావాలంటే అందరి లెక్కలు పెట్టాలండి, అందరిని ఇంక్లూడ్ చేయాలి. కేవలం ఎస్సీలే ఉన్నారా బాబు? మేము లేమా? 54%, మా ముఖ్యమంత్రి 56% అని స్టేట్మెంట్ ఇచ్చిండు. కులంగానే జరిగిన తర్వాత ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. కనుక బీసీ కార్యవర్గ సభ్యులు కానీ బీసీ ఆలోచన చేసే ప్రతి పౌరుని కోరుతున్నా, దీని మీద మనం యుద్ధం చేయకపోతే మన భవిష్యత్తు 100 సంవత్సరాల వరకు ఏడేసిన గొంగడ ఆడనే. కేవలం అగ్ర కులాలకు వాళ్ళ ఆర్ఎస్ఎస్ పార్టీ ఆలోచన ఒకటే, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి. ఇది సెక్యులర్ దేశంలో బాబు. ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఏమో కన్యాకుమారి నుంచి కశ్మీర్ నుంచి భారత్ జోడో యాత్ర అంటే వాళ్ళేమో భారత్ తోడో యాత్ర పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కనుక నేను అది ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన బహిరంగ సభ పెట్టండి. గతంలో 2002లో పెట్టిన తర్వాతనే సోనియా గాంధీ అటెండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి వచ్చిండు. ఇవాళ కూడా మన ప్రభుత్వం రావాలంటే బడుగు బలైన వర్గాలలో బీసీలలో తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, సాగర్లు ఉన్నారు, కుమోళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నాయి. ఇన్ని జాతులను మీరు ఓవర్లోకి చేసి మీ కులగని చేసి ఎవరికి చేస్తున్నారు బాబు? అగ్ర కులాలకు లాభం కావాలని చేస్తున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా నా ఫైట్ కొనసాగి రాదే కాదు, ప్రతి పౌరుడు ప్రతి బీసీ సోదరి మనులందరూ మనం యుద్ధం చేస్తేనే మన భవిష్యత్తు. ఇప్పుడు ఊరుకుంటే మనకు వచ్చే పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నరేంద్ర మోడీ తన సీట్ గురించి చూస్తున్నాడు. అదే రాహుల్ గాంధీ చూడండి, రాహుల్ గాంధీ ఆలోచన చూడండి. అగ్ర కులాల్లో పుట్టిన ఆయన మనుమడుగా, ఇందిరాగాంధీ మనుమడుగా ఆయన తండ్రి ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న రాహుల్ గాంధీ చూడండి. అదేవిధంగా నరేంద్ర మోడీని చూడమని కోరుతున్నా. తప్పనిసరిగా కులంగానే జరగాలి. ఈ జనగణలో కులగణ లేకుంటే ఎవరికి కావాలి? జనగణ ఇల్లు ఉన్నదా? ఇంట్లో సర్వే అంటారు. నేను అడిగిన మేడం వై హ్యావ్ నాట్ పుట్ ఆమె భారతి గారిని అడిగితే దట్ ఈస్ నాట్ ఇన్, నాకు తెలియదండి. వాళ్ళు మళ్ళీ పెడతారు, ఏడబెడతారా బాబు? మళ్ళా జరగదు జనగణనలో కులగణ ఎందుకు లేదని అడుగుతున్నా నేను. అన్ని కులాల వారిని కూడా తీసుకోవాలా లేదా? అట్టడుగున్న ప్రజాధికారి ఎస్సీ ఎస్టీలే ఉన్నారా? ఎస్సీ ఎస్టీలతో పాటు వారికంటే కూడా దిగజారినటువంటి పేదవాళ్ళు బీసీలు ఉన్నారు. నువ్వు 10% రిజర్వేషన్ తీసుకున్నావు. అగ్ర కులాల్లో మేము కూడా అడ్డుపడలే. ఇవాళ మేము అన్ని చేసినా కోర్టు మాకు అడ్డం వస్తుంది. ఇందిరా సాది కేసులో సీలింగ్ ఎత్తే నువ్వు 10% తీసుకున్నావు కదా, మేము అడ్డుపడలేదు కదా. కనుక ఈ యుద్ధం తప్పనిసరిగా కొనసాగించాలి. ప్రతి పౌరుడు మేల్కోవాలి, ప్రతి ఆడపడుచు మేల్కోవాలి. బీసీ విద్యార్థులలో చదువుకోవాలని, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలలో రావాలని ఆలోచన చేస్తున్నారు. కనుక ఈ కులగణ అనేది ఐవాష్, ఇది కేవలం ప్రజలను మోసం చేసేదే. ఇది దీనికి ఏదో అయిపోతుంది, మీరు చేయకపోతే ఏం దొరుకుతుందో భయ్? మా లెక్కనే లేకపోతే మాకు ఏం దొరుకుతుందో చెప్పు. మా సంఖ్య ఉంటే కదా మేము మాట్లాడేందుకు హక్కు ఏర్పడుతుంది. మా సంఖ్య వివరాలు అవసరం లేదా? కేవలం అగ్ర కులాలు లేకుంటే ఎస్సీ ఎస్టీలే కావాలా? జనంలో మేము 54% ఉన్నాం. మాకు జరగాలి న్యాయం అని కోరుతున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పా, అయ్యా భారతదేశంలో ఏకైక పార్టీ అది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులంగా జరిగింది.
దానివల్ల మాకు లాభం అవుతుంది. అదే విషయాన్ని యావత్ భారతదేశంలో నువ్వు తిరగాలే, అన్ని రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టి ప్రజలకు చెప్పాలి. ఇది అయిపోతుందంట. ఏది మే 10th లోపల రాయకపోతే అయిపోతుంది. ఏమైపోతుంది రా బాబు? అందరు డిజిటల్ అంట. ఇల్లు ఉందా, బాగుందా, బాత్రూమ్ ఉందా, సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఎందుకురా బాబు? ఇవన్నీ ఐవాష్. కనుక ప్రతి కుల సంఘాలను, ప్రతి బీసీ విద్యార్థులను, బీసీ సోదరులను అందరూ తిరగబడి తప్పనిసరిగా దీనికి వ్యతిరేకం చేస్తే అప్పుడే మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లులో బడుగు బలైన వరకు లేదని ఏదైతే ప్రియాంక రాహుల్ గాంధీ కొట్లాడినట్టే మనం కూడా ఇక్కడ కొట్లాడతాం. మేము మహిళలకు వ్యతిరేకం కాదు. అట్టడుగున్నటువంటి కుమ్మరోళ్ళు, అట్టడుగున్నటువంటి మంగళోళ్ళు వాళ్ళు కూడా రాజకీయంలో రావద్దా? ఆ సెక్షన్ పెట్టకుండా తీసేసారు. ఇక దానికి డిలిమిటేషన్ ఇన్ని ఎంపీలు పెరుగుతాయి. ఎవరికి పెరుగుతావురా బాబు? దానికి దీనికి 3 పెట్టావు. గతంలో నువ్వు చేసినావు. ఏది ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చుకున్నావు, 3 తలాక్ తెచ్చుకున్నావు, 370 తెచ్చుకున్నావు. ఇది కూడా అట్లనే అనుకున్నావు. కానీ ఇండియా కూటమి ధైర్యం చేసి వ్యతిరేకం చేసింది కాబట్టి ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పటికన్నా కులగణలో ఓబీసీ కాలం ఉండాలి. ఓబీసీలలో కూడా ముస్లింలు దూదేకులు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలన్నా లేదా? కనుక తప్పనిసరిగా నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు అన్యాయం చేయకుండా బాబు మీరు తప్పనిసరిగా ఇది హైలైట్ చేస్తే ప్రతి ఊళ్ళో కూడా జాగృతి వస్తుంది. ఏదో అయిపోయింది గవర్నర్ గారు పెట్టేసి ఆయన పెట్టిండొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కుర్చీల మీద ఉన్నారు. కానీ కింది కుర్చీ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. కింది వారి గురించి ఆలోచన చేసేది ఒకటే రాహుల్ గాంధీ, అదే సోనియా గాంధీ, అదే ప్రియాంక గాంధీ. కనుక దాని గురించి నేను తప్పనిసరిగా ఫైట్ చేస్తా. రాహుల్ గాంధీని పిలిపించి మీటింగ్ పెట్టడానికి రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఆ కుల జరిగితే అప్పుడు అన్ని రాష్ట్రాలలో ఆలోచన మొదలవుతుంది. ఇదేం జరగనండి. మన భారతదేశ సంస్కృతి ఏంది? జనగణన అంటూ కులగణ లేదట. మన భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని కులాలు అన్ని భాషలు ఉన్నాయి. కనుక నువ్వు కేవలం కులగణన చేస్తే జనగణనలో కులగణన చేయకపోతే మాకు ఏం న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా కోరుతున్నా. తప్పనిసరిగా ఫైట్ కొనసాగుతుంది. గతంలో కూడా ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే పార్లమెంట్ పాస్ అయింది. అదే ఆలోచనతో నేను ముందుకు పోతా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచి తెలంగాణలో మొట్టమొదటి కులగణన జరిగిన రాష్ట్రం కనుక ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో పెట్టాలని కోరుతున్నా. ఇది కేవలం హైవాష్, ప్రజలను మోసం చేసే ఈ జనగణ, ప్రజలకు న్యాయం జరగని జనగణ, ఇది కేవలం వాళ్ళ అగ్రకులాలకు లాభం చేయాలనే ఈ తపనతో నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్న ఓబీసీలకు న్యాయం చేస్తలేడని మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇవాళ నేను ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. కుట్టు మిషన్లట ప్రతి నియోజకవర్గంలో 1000 కుట్టు మిషన్లు, మంచి మిషన్లు ఇస్తున్నారు. బీసీలకే అంటున్నారు. మరి బీసీలకే అన్నప్పుడు మరి బీసీలు కులగణన రావాలన్నా లేదా? మీరు ఈ ఆలోచన మంచిగుంది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 1000 ఇస్తున్నారట. అట్లా ఏమంటున్నారు? బీసీలకే అని అన్నారు. మరి బీసీ కులగణన ఎందుకు ఉంటారు బాబు? మీరు చెప్పండి. బీసీలను గుర్తుపట్టి మీరు మిషన్లు ఇస్తారు, కులగణన వాళ్ళ పేరు లేదంటే ఇది అన్యాయమా కాదా అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా దీన్ని మీరు ఎదిరించాలి. అదేదో 10వ తేదీ అయిపోతుంది. డిజిటల్ అట టక్ కొత్త చేసేది. ఇల్లు కప్పుకున్నదా, సిమెంట్ ఉన్నదా, ట్రాక్టర్ ఉన్నది. ఎవడు చెప్తాడు ఇల్లు కూడా కొడతారని చెప్పేటోడు కూడా చెప్పాడు. ఇంకా బాత్రూమ్ అట ఇద్దరు వెస్టర్న్ ఇండియన్ అది కూడా చూస్తారట. నీళ్ళు బయటకి ఎట్లా పోతే చూస్తారట. ఏంటంటే మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు ఉన్నారు చెప్తారా? తక్క నువ్వు చెప్పు. చెల్లె ఎవరైనా చెప్తారా? ఇంట్లో తాగేటోళ్ళ సంగతి చెప్తారా? ఆ కాలం కూడా ఉన్నది. ఐ వాంట్ టు షో ద కాలం.